అందరికీ శుభోదయం అండి. గతించిన 2 రోజులు దేవుని వాక్యాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయాం. మీటింగ్స్ ఎక్కువగా ఉన్న కారణము చేత వాక్యాన్ని మాట్లాడుట ద్వారా వాయిస్ సరిగా రావటం లేదు. ఆ కారణాన్ని బట్టి యూట్యూబ్లో ప్రార్థన అప్లోడ్ చేయలేకపోయాం. దయచేసి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గమనించి అర్థం చేసుకోగలరు. ఏదేమైనా ఈరోజు మరలా దేవుని యొక్క వాక్యము మీకు అందించుటకు దేవుడు ఇట్టి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరము చివరిలోనికి మనం వచ్చి ఉన్నాము. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మనము వెళ్ళాల్సినటువంటి త్రోవలో వెళ్ళకపోయినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కారణం ఏమిటి అనంటే, మనము చేరాలనుకుంటున్నటువంటి గమ్యము చేరుటకు ఒక ప్రత్యేకమైనటువంటి త్రోవ ఉంటుంది. ఆ త్రోవ కనుగొని ఆ త్రోవ గుండానే మనం ప్రయాణం చేయాలి. ఒకవేళ లేనట్లయితే వెళ్ళాల్సినటువంటి త్రోవలో వెళ్ళకుండా తప్పు త్రోవలో వెళ్ళటం వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అంతేకాదు, మనం ఆ తప్పు త్రోవలో వెళ్ళినప్పుడు సడన్గా ఆ త్రోవ ఉండి ఒకసారికి ఒక చోటుకు వచ్చేసరికి త్రోవ ఉండదు, అక్కడ లోయ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రమాదము జరిగే ఆ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొన్ని త్రోవలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, పలానా చోటుకు వెళ్ళేసరికి అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయండి, అక్కడ ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ రీతిగా మనం వెళ్ళాల్సినటువంటి త్రోవలు కాకుండా పక్క త్రోవలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ త్రోవలు సరి అయినవి అనుకోవడానికి వీలు లేదు. కొన్ని అపాయకరమైనటువంటి త్రోవలు ఉంటాయి, కొన్ని ఇరుకు త్రోవలు ఉంటాయి, కొన్ని త్రోవలు దురాత్మల ప్రభావాలు ఉండేటటువంటి త్రోవలు ఉంటూ ఉంటాయి. అయితే మనం ఏ త్రోవలో నడవాలో దేవుడు మనల్ని నడిపిస్తారని మాట్లాడుతున్నారు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన అందరినీ ప్రేమించి ఏ త్రోవలో వెళితే సురక్షితమో, ఏ త్రోవలో మనం ప్రయాణము చేస్తే మేలో అది దేవునికి తెలిసి ఉన్నది కనుక దేవుడు నడిపించే త్రోవలో మనము నడవాల్సి ఉన్నది. అప్పుడు ఎటువంటి అపాయము లేకుండా, ఇబ్బంది లేకుండా, సమస్య లేకుండా మన గమ్యానికి మనం ఈజీగా చేరుకోగలుగుతాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరూ కూడా మ్యాప్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఒక న్యూస్ చూశాను. ఏమిటంటే, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక వంతెన ఉంది. ఆ వంతెన మీద ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఆ వంతెన పూర్తిగా లేదండి, సగం వరకే ఉంది. ఆ వంతెన మీద నుంచి కారు కిందకు పడిపోయినట్టుగా చూడటం జరిగింది. అంటే ఆ త్రోవ సరిగ్గా లేదు. మనకి సరైనటువంటి త్రోవ చూపగలిగిన వాడు దేవుడే. ఆయన చూపిన త్రోవలో మనం నడిచినట్లయితే మనకెంతో మేలు, దీవెన. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ త్రోవలో వెళ్ళాలో, ఏ రీతిగా నువ్వు జీవించాలో ఆ విషయాలను తెలియపరచగలిగిన వాడు దేవుడే. కనుక దేవుని చిత్త ప్రకారంగా మనము జీవిద్దాం. దేవుడి మాటలు మన విడికిడులో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, ఈరోజు నీ బిడ్డల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాపాడినందుకు వందనాలు తెలియపరుస్తూ ఈరోజు నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.